సింహాచలం ఘటనపై ఉండవల్లిలో తన నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘటన జరిగిన తీరు, బాధితులకు అందుతున్న సాయంపై అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై విచారణకు 3 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక అందజేయాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద ఇంట్లోకి కారు దూసుకు వెళ్లిన ఘటనలో 6 మృత్యువాత పడటంపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 5 వైద్య విద్యార్థులు అభిషేక్, జీవన్, నరేష్, యజ్ఞేష్, అభిసాయితో పాటు ఇంట్లో ఉన్న వెంకటరమణయ్య మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బుడమేరు 3 గంటల మరమ్మతుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో పనులు వెంటనే మొదలుపెట్టి సీజన్ మొదలయ్యేలోగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామనాయుడు అధికారులను ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్లకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు ఏజెన్సీలు అధికారుల దగ్గరుండి జూన్లోగా పూర్తి చేయాలని అన్నారు. అమరావతి సచివాలయంలో బుడమేరు ఆధునీకరణ, పోలవరం ఎడమ కాలువ పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామనాయుడు సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బుడమేరు 3 గంటల మరమ్మతుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో పనులు వెంటనే మొదలుపెట్టి సీజన్ మొదలయ్యేలోగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామనాయుడు అధికారులను ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. బుడమేరు వరద ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పటేరు నుండి సముద్రంలో కలిసేలా డిపిఆర్ తయారు చేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. బుడమేరు ఓల్డ్ ఛానల్కు సమాంతరంగా మరొక కొత్త ఛానల్ను కూడా 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేయాలన్నారు. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్రం సహకారంతో ముందుకు వెళ్లేలా ప్రపోజల్స్ తయారు చేశామని చెప్పారు. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు సమన్వయం చేసి ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందు ఉంచుతామన్నారు. గడువులోగా పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి గోదావరి జలాలు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశాన్ని అమలు చేయాలన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని, ఈ సాయంత్రానికి మొత్తం ఏర్పాట్లు పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. రవాణా, పార్కింగ్ ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు. వర్షం వస్తే పార్కింగ్కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. దీనిపై పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ఈ సభకు 5 లక్షల పైగా జనాభా వచ్చే అవకాశం ఉండటంతో పార్కింగ్కు మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మే 2వ తేదీన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను మంత్రి నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన అమరావతి పునర్నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని, దానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు దాదాపు పూర్తి చేశారని, ఈరోజు సాయంత్రానికి మొత్తం పనులు పూర్తవుతాయని చెప్పారు. రవాణా, పార్కింగ్ అంశాలు ఎంతో కీలకమైనవని, దీనిపై పోలీసు, రవాణా, సిఆర్డీఏ అధికారులు, కలెక్టర్లు అందరూ చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. వర్షం వచ్చి పార్కింగ్లో పెట్టలేకపోతే 300 కిలోమీటర్లు ఉన్న ట్రంక్ రోడ్స్లో పెట్టుకునేలా చూడాలని పోలీసులకు సూచించడం జరిగిందన్నారు. దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారని చెప్పారు. ఆహారం, నీరు, రవాణా, పార్కింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 10,000 మంది రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సిఆర్డీఏలో నిర్మాణాలు చేస్తున్న వారందరినీ ఆహ్వానించడం జరిగిందన్నారు. ప్రోటోకాల్ ప్రకారం అందరినీ పిలవాలని సూచనలు ఇవ్వటం జరిగిందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ట్రాన్స్పోర్ట్ ఒకటి, పార్కింగ్, ఈ 2 విషయాలని ప్రతిరోజు 2 పూట్ల అటు పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, సిఆర్డీ అధికారులు, అటు కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నాం. అది కూడా ఒక కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రెయిన్ వస్తే, వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు. దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్, ఎందుకంటే ఇది బ్లాక్ కాటన్ సాయిల్, పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ రోడ్లు ఉన్నాయి. సిఆర్డీ 2014-19లోనే 300 కిలోమీటర్లు రోడ్స్, ట్రంక్ రోడ్స్, అంటే 1 లేయర్, 2 లేయర్, 3 లేయర్లు వేస్తున్నారు. వాటినన్నింటినీ పరిశీలి చేసుకోమన్నాం. వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ ప్లాన్ బిని
దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం లోపల ఆల్రెడీ ఒక 3,000 వెహికల్స్, 3,000 బస్సులు, ఒక 1000 కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు. అలా కాదు 5 లక్షల పైగా ప్రజలు వచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల దానికి తగ్గట్టుగా యాక్చువల్గా చేయమన్నారు. వారు వాళ్ళ ఈవినింగ్ కల్లా సుమారు 6,500 నుంచి 7,000 బస్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కార్లు అవి తీసుకుంటే ఒక 3,000 పైగా వస్తాయని పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే రెయిన్ ఏదైనా వచ్చి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ ప్లాన్ బి దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు 50% వర్కౌట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం కల్లా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని, ఫుడ్ కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. ఈరోజు ఈవినింగ్కి 99% వర్క్ పూర్తవుతుంది. ఏదైనా మిగిలితే రేపు మార్నింగ్ కల్లా 1% గా పూర్తి చేయడం జరుగుతుంది. ఏపీసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీసీసీ కార్యాలయానికి బీజేపీ నేతలు దూసుకురావడంతో హైటెన్షన్ నెలకొంది. కొంతమంది బీజేపీ నేతలు, కార్యకర్తలు ఏపీసీసీ కార్యాలయానికి చేరుకుని షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు నినాదాలు చేయడంతో కాంగ్రెస్ నేతలు ప్రతినినాదాలు చేశారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయంపై కోడిగుడ్లతో దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. షర్మిల వ్యాఖ్యలు కమలం పార్టీ నేతలు తప్పుపట్టారు. ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బైఠాయించి ధర్నా చేస్తున్నట్లు తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. కొంతమంది బీజేపీ నేతలు, కార్యకర్తలు ఏపీసీసీ కార్యాలయానికి చేరుకుని షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు నినాదాలు చేయడంతో కాంగ్రెస్ నేతలు ప్రతి నినాదాలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల పోటాపోటీ నినాదాలు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయంపై కోడిగుడ్లతో దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలను కలవకుండా పోలీసులు అడ్డుపడ్డారు. కాంగ్రెస్ కార్యాలయంలోకి వెళ్లబోయిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యాలయం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. దీంతో దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేస్తూ గేటు వద్ద బైఠాయించారు. వారిపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ బీజేపీ నాయకులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని, ఏపీలో వైసీపీ ఉన్నా, కూటమి ఉన్నా అధికార పెత్తనం మాత్రం బీజేపీదేనని అన్నారు. గత 11 ఏళ్లుగా రాష్ట్రాన్ని మోడీ నాశనం చేశారని, టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులు ఎలాగూ ప్రశ్నించరు. మోడీ మోసాలను నిలదీస్తే తనను టార్గెట్ చేసి దాడి చేయిస్తారా అని నిలదీశారు. కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేస్తారా అని మండిపడ్డారు. ఏపీసీసీ అధ్యక్షురాలిపైనే ఇలా దాడికి తెగబడితే తమ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దాడిలో ఉన్న అందరిపైన హత్యాయతనం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నేను మీడియా అడ్రస్ చేస్తుండగా గట్టిగా స్లోగన్స్ ఇచ్చుకుంటూ నన్ను అటాక్ చేయడానికి వచ్చారు. ఇది నేను ఏదో ఇండోర్స్ లో సెక్యూర్డ్ గా పార్టీ అడ్రస్ చేయటం లేదు. బిల్డింగ్ బయట కానీ ప్రెమిసెస్ లోపల అవుట్డోర్ లో నేను మీడియాను అడ్రస్ చేస్తుండగా అది తెలుసుకున్న బీజేపీ గుండాలు నన్నే అటాక్ చేయడానికి ఆఫీస్ లోకి వయలెంట్ గా అరుచుకుంటూ దూసుకొచ్చారు. వాళ్ళ అరుపులకి మీడియా ఏం జరుగుతుందా అని వాళ్ళ కెమెరాలన్నీ తీసుకొని అటువైపు తిరగగా అప్పుడు మీడియా అంతా ఇక్కడ ఉంది అని గమనించిన వాళ్ళు మీడియా వాళ్ళ తిక్కు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి వాళ్ళు చేయాలనుకున్న దాడి మీడియాలో కవర్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అంటే ఈ రోజు లిటరల్ గా మీడియా మమ్మల్ని బ్రతికించింది. థ్యాంక్ యూ. ఈ రోజు మీడియా లేకపోతే నా మీద కాదు మా వాళ్ళ మీద కూడా దాడి చేసేది బీజేపీ. మే 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి ఆత్మకూరు నియోజకవర్గానికి పర్యటనకు రానున్నారు. నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ధ్యేయంగా సీఎం పర్యటన సాగుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పనున్నారని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఏపీఐఐసి ద్వారా ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కులను ముఖ్యమంత్రి ఆత్మకూరు నుంచే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధికారిక కార్యక్రమం
మే 1వ తారీఖున ఆత్మకూరు నియోజకవర్గంలో వారు పాల్గొంటున్నారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఒక గిరిజన కాలనీని కూడా వారు సందర్శించడానికి సామాజిక పెన్షన్లను కూడా రేపు ముఖ్యమంత్రి గారు ఆ ఆత్మకూరు మున్సిపాలిటీలో గిరిజన కాలనీలో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాక మేడే సందర్భంలో కొందరు కార్మికులని శ్రామికులని వారు కలుసుకునే అవకాశం ఉంది. ఏపీఐఐసికి సంబంధించిన ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి పూర్తి అయింది. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రభుత్వ విధానంలో భాగంగా ముఖ్యమంత్రి గారి 2047 విజన్లో భాగంగా 50 నియోజకవర్గాల్లో మొదటి విడతగా 50 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఆత్మకూరు నుంచే ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది. అక్కడే ప్రజావేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 4 గంటల 35 నిమిషాల వరకు టిట్కో హౌసింగ్ కాలనీలో పార్టీ క్యాడర్ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ హెలిప్యాడ్కి వెళ్ళడం, అక్కడి నుంచి వారు ఉండవల్లి ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా తిరిగి చేరుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 4 గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేసినట్లు ఆ బ్యాంకు చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులు మే 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా వినియోగదారులకు సేవలు అందిస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 4 గ్రామీణ బ్యాంకులను విలీనం చేసినట్లు తెలిపారు. ఈ బ్యాంకుకు ప్రయోజిత బ్యాంకుగా యూనియన్ బ్యాంక్ ఉంటుందని పేర్కొన్నారు. సుమారు 7,000 మంది సిబ్బందితో 1351 శాఖలతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు విస్తృత సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాజధాని అమరావతిలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రమోద్ కుమార్ రెడ్డి తెలిపారు. మన అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆపరేట్ చేస్తున్న ఈ ఏదైతే 4 ఆర్ఆర్బీస్ ఉన్నాయో, హైయెస్ట్ ప్రాఫిటబిలిటీ, కంట్రీలోనే హైయెస్ట్ ప్రాఫిటబిలిటీ ఉన్న ఆర్ఆర్బీస్ ఓన్లీ మన స్టేట్లోనే ఉన్నాయి. ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి ప్రతి బ్రాంచ్లో కూడా నోటీస్ బోర్డులో పెడతా ఉన్నాము. ప్రతి బ్రాంచ్ ఎదుట కూడా బ్యానర్లను డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. కస్టమర్లకు అందరికీ కూడా SMS ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా అన్ని రకాలుగా మేము ఇన్ఫార్మ్ చేయడం జరుగుతాం. ప్రస్తుతానికైతే పాస్బుక్లు కానీ, ఏటీఎంలు కానీ, ఈవెన్ మొబైల్ బ్యాంకింగ్ యాప్లు కూడా యాజ్ ఇట్ ఈస్గా నడుస్తూనే ఉంటాయి. ఆంధ్ర ప్రగతికి కెనరా బ్యాంకు, అలాగే ఆంధ్రప్రదేశ్ వికాస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు మరియు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాయోజిత బ్యాంకుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాయోజిత బ్యాంకు. ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో మన దేశానికి గోల్డ్ మెడల్ తన ద్వారా రావడం ఎంతో గర్వకారణంగా ఉందని ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్ బి శిరీష వెల్లడించారు. అత్యుత్తమ సాంకేతికత మరియు భాగస్వామ్యాన్ని ప్రదర్శించి కళాత్మక యోగాసన పైర్ ఈవెంట్లో గెలవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ గెలుపునకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 2వ ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్ సాధించిన బి శిరీష నేడు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను మన దేశానికి బంగారు పతకం తీసుకురావడం తనకు ఆనందాన్నిచ్చిందన్నారు. యోగా స్పోర్ట్స్ ఆసియా అంతటా ఉన్న ప్రతిభావంతులైన యోగులను ఒకచోట చేర్చిందని, ఈ స్పోర్ట్స్లో అసాధారణ నైపుణ్యం మరియు అంకితభావాన్ని ప్రదర్శించడం వల్లే మన దేశానికి గోల్డ్ మెడల్ వచ్చిందన్నారు. ఈ ఛాంపియన్షిప్కు తన ప్రయాణం, కృషి, పట్టుదల, యోగా పట్ల మక్కువతో ముందుకు సాగిందన్నారు. మద్దతిచ్చిన కుటుంబానికి, కోచ్లకు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం, దాని ప్రయోజనాలు, సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రచారం చేయడం కొనసాగిస్తానన్నారు. సాధారణంగా ప్రతి క్రీడల్లో వారికి తగినంత ప్రోత్సాహం లభించదు. చాలా కష్టపడాలి, అవకతవకలను ఎదుర్కోవాలి, కృంగిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాటన్నిటిని ఫేస్ చేస్తూ నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడడం జరిగింది. నేను యోగాలో డిప్లొమా, పీజీ డిప్లొమా, MSc, MPhil చేశాను. యోగా థెరపిస్ట్గా
వివిధ కళాశాలల్లో అదేవిధంగా విద్యా సంస్థలలో నేను పనిచేయడం జరుగుతుంది. శిరీష యోగా అకాడమీని స్థాపించి దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులకి ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించడంతో పాటుగా ఆ విద్యార్థులతో పాటుగా నేను కూడా ప్రతిరోజు 6 గంటలు సాధన చేసి, అంటే ఒక పక్కన మన వృత్తిని మనం నిర్వహిస్తూనే ప్రతి ప్లేయర్కి ఉన్నటువంటి అదే కసి పట్టుదలతో నేను కూడా అహర్నిశలు శ్రమించి రాత్రి 11 వరకు కూడా సాధన చేసి ఆహార నియమాలు అన్నిటినీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ సరైన పోషణాహారం మన శరీరానికి అందించలేకపోయినా దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి, మనం దేశంలో మనకంటూ బాధ్యత ఉంది, దాన్ని మనం నిర్వహించాలి అనే స్థితిలో నేను నా సాయశక్తిలా ప్రయత్నించి ఇప్పటి వరకు ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ తెలిపారు. అక్రమ కేసులు పెట్టడం, వారి భూములు రాయించుకోవటం, లక్షల రూపాయలు దోచుకోవటం చేస్తున్నారని అన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ సిఐ తనను స్టేషన్కు పిలిపించి నిర్బంధం చేసి అక్రమ కేసు బనాయించి తన దగ్గర నుంచి 9 లక్షల రూపాయలకు చెక్కులు తీసుకున్నారని తెలిపారు. కేసు పెట్టిన వ్యక్తి ఎవరో తెలియదన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లపాడు పోలీస్ స్టేషన్ సిఐ తనను స్టేషన్కు పిలిపించి నిర్బంధం చేసి అక్రమ కేసు బనాయించి తన దగ్గర నుంచి 9 లక్షల రూపాయలకు చెక్కులు తీసుకున్నారని తెలిపారు. కేసు పెట్టిన వ్యక్తి ఎవరో తెలియదన్నారు. 2016లో నల్లపాడు పరిధిలో తనకున్న 220 గజాల స్థలం 30 లక్షలకు అమ్మితే 3.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారని అన్నారు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడని 3.5 లక్షలకు ఇంకో 3.5 లక్షలు కల్పిస్తాను, తీసుకో, నీకు నాకు లావాదేవీలు జరగలేదు, తీసుకోమని చెబితే ఎవరినైనా అరెస్టు చేసే అధికారం తనకుందని సీఐ చెప్పాడని అన్నారు. 9 లక్షలు ఇస్తేనే వదులుతాం, ఎస్పీ ఆదేశాలతోనే జరుగుతోందని సీఐ చెప్పాడని తెలిపారు. 9 లక్షలు ఎందుకు ఇవ్వాలని అడిగితే వెళ్లి హోంమంత్రికి చెప్పుకో, తాము నెల హోంమంత్రికి ఇవ్వాలని సీఐ సమాధానం ఇచ్చాడన్నారు. అందుకని నల్లపాడు సీఐని సస్పెండ్ చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేస్తే తానేమి చేస్తాను, సీఎం దగ్గరకు వెళ్లమని చెప్పాడన్నారు. అసలు కేసేంటి, డబ్బులెందుకు కట్టాలంటే ఎవరూ చెప్పే పరిస్థితి లేదన్నారు. సామాన్య ప్రజలను పోలీస్ స్టేషన్లలో నిర్బంధాలు చేసి రిజిస్ట్రార్లను తెచ్చి పోలీస్ స్టేషన్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలిపారు. నిర్బంధం చేసి అక్రమ కేసు బనాయించి నా దగ్గర 2 ఐసిఐసి బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 చెక్కులను నా దగ్గర డబ్బులు లేకపోతే వచ్చే నెల 5వ తారీఖు డేట్లు వేసుకొని 9 లక్షల రూపాయలు నీ దగ్గర వసూలు చేస్తామని నిర్బంధం చేసి నా చెక్కులను తీసుకున్నారు. కేసు పెట్టిన వ్యక్తి ఎవరో తెలీదు. 2016 సంవత్సరంలో నాకు నల్లపాడు పరిధిలో 220 గజాలు స్థలం ఉంటే 3.5 లక్షల రూపాయలు కమ్మా. 30 లక్షలు కమ్మితే 3.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాడు. అయ్యా 3.5 లక్షలకి ఇంకొక 3.5 లక్షలు కల్పిస్తాను, తీసుకో, నీకు నాకు ఎక్కడ లావాదేవీలు జరగలేదు కదా, వ్రాతపూర్వకంగా నా మీద కేసు పెట్టేవేంటి అని అడిగితే అక్కడున్న సిఐ అంటాడు, నేను ఎవరినైనా అరెస్ట్ చేసే పవర్ నాకుంది, ఎత్తుకొని వెళ్ళి సెల్లో పడేయండి, 9 లక్షలు ఇచ్చే వదులుతాము అని. ఇది ఎస్పీ గారు ఆదేశాల వరకు జరుగుతా ఉన్నది. నువ్వు 9 లక్షలు ఇస్తేనే నీ మీద కేసు తీసేస్తావు అన్నాడు. నీకు 9 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వాలా అంటే వెళ్ళి హోంమంత్రికి చెప్పుకో. హోంమంత్రికి మేము నెల పోలీస్ స్టేషన్ నుంచి సౌత్ డిఎస్పీ పరిధిలో 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆ పోలీస్ స్టేషన్ నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళి మేము హోంమంత్రికి ఇచ్చుకోవాలా? నువ్వు ఎవడైతే నాకేంటి, వెళ్ళి హోంమంత్రి దగ్గరికి వెళ్ళు, లేకపోతే డీజీపీ దగ్గరికి వెళ్ళు, నాకేం ఊడేదేం లేదు, నువ్వు పార్టీ అధ్యక్షుడు అయితే. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో 175 గోశాలలు నిర్మించడానికి సంకల్పించామని గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అజయ్ వర్మ ఠాకూర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 ఎకరాలలో గోశాల నిర్మాణానికి ప్రభుత్వ భూమిని అడుగుదామని సంకల్పం చేసుకున్నామన్నారు. ప్రభుత్వం భూమి ఇవ్వని పక్షంలో లీజుకైనా తీసుకుని రామధామం పేరిట గోశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. గోవును గోమాతగా చట్టం చేయాలని దేశంలోని అన్ని పార్టీలను కోరుతున్నామని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఇప్పటికే తీర్మానం చేశారని, ఆంధ్రప్రదేశ్లో కూడా గోమాత చట్టమే చేయాలని కోరారు. గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను అధ్యక్షులు అజయ్ వర్మ ఠాకూర్ వివరించారు. అనంతరం జిల్లాల వారీగా సభ్యులను నియమిస్తూ వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంస్థ తరపున సభ్యులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఆ సభ్యుల ద్వారా నియోజకవర్గాల వారీగా సభ్యులను ఏర్పాటు చేసి వారి ద్వారా మండల, గ్రామ స్థాయిలో సభ్యులను నియమిస్తామన్నారు. రాబోయే 3 నెలల్లో సంస్థాగతంగా అందరినీ నిర్మాణం చేస్తామన్నారు. తమ గురువు గారు భారతదేశంలో 3 లక్షల గోశాలలు నిర్మించాలనే లక్ష్యంతో మొట్టమొదటిగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 5,000 గోశాలలు నిర్మించడానికి సంకల్పించారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 ఎకరాలలో గోశాల నిర్మాణానికి ప్రభుత్వ భూమిని అడుగుదామని సంకల్పం చేసుకున్నామన్నారు. సంస్థాగత నిర్మాణం మొత్తం అయిన తర్వాత ప్రభుత్వానికి వినతిపత్రం ఇస్తామని, ప్రభుత్వం భూమిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోయినా లీజుకు తీసుకుని చెయ్యాలని అనుకుంటున్నామని తెలిపారు. 108 గోవులకు ఒక గోశాల నిర్మించాలని అనుకున్నామని, రామధామం పేరుతో నిర్మిస్తామని తెలిపారు. గోవును గోమాతగా చట్టం చేయాలని దేశంలోని అన్ని పార్టీలను కోరుతున్నామని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోవును గోమాతగా చట్టం చేసిందని, మధ్యప్రదేశ్లో కూడా తీర్మానం చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం చట్టమే చేయాలని కోరారు. మా నిర్మాణం మొత్తం అయిన తర్వాత ప్రభుత్వానికి మేము ఒక వినతి పత్రం పెట్టుకొని వినతి పత్రం ద్వారా వారిని అడగటం జరుగుతుంది. ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించి మాకు భూములు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ అటువంటి కార్యక్రమం వాళ్ళు మాకు సహకరించకపోయినా మా సంకల్పం మాత్రం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము మా గురువుగారు కూడా ఏం చెప్పారంటే, ఒకవేళ అటువంటి పరిస్థితి రాని సందర్భంలో ఒక 10 నుంచి 15 ఎకరాలు లీజుకు తీసుకొని అయినా సరే గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పం చేసుకొని ఉన్నాం. ప్రభుత్వం వారు పూర్తిగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. అలాగే గోవులకు కూడా గోశాలలో ఒక 108 గోవులు ఒక గోశాల కింద పెట్టుకున్నాం. ఒకవేళ 108 నిండిన తర్వాత అవసరమైతే ఇంకో గోశాల నిర్మాణం చేస్తాం తప్ప ఆ గోవుల్ని పెంచి ఇబ్బడిమిబ్బడిగా చిందరవందరగా చేసే పరిస్థితి లేకుండా ఒక సంకల్పం చేసుకుని 108 గోవులు పెట్టాలనేది ఒకటి పెట్టుకున్నాం. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని ట్రెండ్సెట్ మాల్లో గల క్యాపిటల్ సినిమాస్లో 8వ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతికతతో అత్యాధునిక సౌకర్యాలతో ఇంటిలో కూర్చుని సినిమా చూసిన అనుభూతిని కలిగించేలా విక్టరీ క్లాస్ను తీర్చిదిద్దారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ థియేటర్ను ప్రారంభించి సినిమాను వీక్షించారు. ట్రెండ్సెట్ మాల్లో క్యాపిటల్ సినిమాస్ వాళ్ళు 8వ స్క్రీన్ విక్టరీ క్లాస్ పేరిట ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతికతతో అత్యాధునిక సౌకర్యాలతో ఇంటిలో కూర్చొని సినిమా చూసిన అనుభూతిని కలిగించేలా విక్టరీ క్లాసును తీర్చిదిద్దారు. విక్టరీ క్లాస్ స్క్రీన్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం రిక్లైనర్ సీట్లో కూర్చొని సినిమాను తిలకించారు. చాలా సౌకర్యవంతంగా రిక్లైనర్ సీట్లు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర మనం సినిమా ఎలా చూస్తామో ఆ అనుభూతి కలిగేలా సీట్లు ఏర్పాటు చేశారన్నారు. అందరూ ఒకసారి థియేటర్కి వచ్చి ఆ అనుభూతిని పొందాలన్నారు. ట్రెండ్సెట్ మాల్లో క్యాపిటల్ సినిమాస్ వాళ్ళు 8వ స్క్రీను ఇది విక్టరీ క్లాస్ విక్టరీ క్లాస్ అని చాలా చాలా కంఫర్టబుల్గా రిక్లైనింగ్ సీట్స్తో థియేటర్ ఇనాగ్రేట్ చేయమని చేస్తున్నారు. దానికి పిలిస్తే వచ్చాను. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. మనం ఇబ్బంది లేకుండా మనం ఇంటికాడ సంతేళ్లలో థియేటర్స్ ఎలా ఉన్నాయి దానికన్నా ఇంకా కంఫర్టబుల్గా ఇక్కడ అరేంజ్ చేశారు. చాలా చాలా బాగుంది. ఇది ఒకసారి అందరూ విజిట్ చేసి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. చాలా బాగుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.